కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితంగా ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనసులో కత్తులు దాచుకొని మాటలలో పువ్వులు రాల్చే మనుషులుంటారు, జాగ్రత్త. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు ఎలుకలు ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరెన్ని అన్నా పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతగానితనం కాదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించిన వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు, అంతే. గౌరవం అనేది విలువను బట్టి ఇవ్వాలి, కానీ డబ్బులు చూసి కాదు. 100,000, 1000 పెట్టి కొనే మెట్టెలను కాళ్ళకు పెట్టుకుంటాం. రూపాయలలో కొని కుంకుమని నుదుటిన పెట్టుకుంటాం. వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు మర్చిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర ప్రవర్తించారు, అంతే. మనమే తెలుసుకోవాలి. అసూయ, అహంకారం ఇదొక మానసిక వ్యాధి. ఇది సోకిన వారు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు, ఎందుకంటే వారు దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు. అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే. అదృష్టం కొద్దీ వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించినది సంతృప్తినిస్తుంది. నీ కండలో బలం ఉంటే 10 మందిని కొట్టగలవు. అదే నీ గుండెలో మంచితనం ఉంటే 1,000 మంది మనసులో స్థానం సంపాదించగలవు. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరం. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడు నేర్పించే పాఠం ఒకటే: నీ జీవితంలో ఎవరూ శాశ్వతం కాదని. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్య పడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎప్పటికీ మీ దరికి రానివ్వకండి. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నీకు తప్పకుండా వచ్చి చేరుతుంది. కొన్ని బంధాలు అంతే. మనం ఎంత ప్రేమాభిమానాలు పంచినా వారి దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతి వాడు మనల్ని శాసించేవాడవుతాడు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారు అయినా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించిన వాళ్ళు తిరిగి హేళన చేస్తే భరించడం చాలా కష్టం. పట్టించుకోకపోతే మన దగ్గర ఉండే వస్తువులే సరిగ్గా ఉండవు. అలాంటిది మనుషులు ఎలా ఉంటారో. జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా చింతిస్తూ ఉంటే మరిన్ని పెరుగుతాయి. శాంతంగా ఉంటే కాస్తంత తగ్గుతాయి. ఓపికగా వేచి ఉంటే పోనే పోతాయి. ఈశ్వరుని నమ్ముకుంటూ ఎదురిస్తే సుఖాలుగా మారుతాయి. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురాభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సహాయం వద్దు.
కొందరికి దగ్గరగా ఉండి అలసిపోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడమే మంచిది. చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధి పందాలో నడిపించిన వారిని మర్చిపోవద్దు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ అదే పరిస్థితిలో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. నేను ఎంత సహనంతో ఉన్నానో తెలుస్తుంది. ప్రశాంతంగా బ్రతకాలనుకున్నవారు అవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి. నచ్చని మనుషుల గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తుల గురించి ఆలోచించకండి, మనుషుల్ని చునకల చేసే మనుషుల గురించి పట్టించుకోకండి. అప్పుడే మనం ప్రశాంతంగా జీవిస్తాము. నీవు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోటే నిలతొక్కుని నిలబడి గెలిచి చూపించడమే నీ అసలైన గెలుపు. సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడడం కాదు, ఉన్న వాటితో ఆనందపడడం. మంచితనం, ప్రేమ, నమ్మకం, స్వచ్ఛమైన స్నేహం, అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి మన నుండే మొదలవ్వాలని గుర్తుంచుకో. గెలిచి చూపించు, నీ కోసం కాదు, నిన్ను అవమానపరిచిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. అన్నం లేకపోవడం పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం, దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ, చేజారి దూరమైతే చేరుకోదు ప్రేమ, అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వే ముందుకు సాగిపో. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం, ఏ ఆట చివరిదో, ఏ మాట చివరిదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరు, మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా చేస్తాయి. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు, సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడిన వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం ఉండదు. మంచి అలవాట్ల తర్వాత మన పిల్లలకి ఇవ్వగలిగేది మంచి జ్ఞాపకాలు మాత్రమే. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు కూడా చెబుతారు. ఎవరి గుణం ఎలాంటిదో అలాంటి ఫలితాన్ని పొందుతారు. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. పక్క వాళ్ళ మీద ఏడ్చే మనుషులు 3 రకాలు ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు, అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు మరికొందరు. నీకున్న అందం అందరూ మహా అయితే 10 ఏళ్ల పాటు గుర్తుంచుకునేలా చేయొచ్చు, కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవరు మర్చిపోకుండా చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.